రోడ్లు అధ్వానంగా మారిపోయినాయి ఆల్రెడీ. ఓకే. ఇక పొలిటికల్ లీడర్లు వీళ్ళు వస్తే మారుతుంది, వాళ్ళు వస్తే మారుతుంది అని చూసుకుంటూ వెయిట్ చేస్తూనే ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా నేను రోడ్ల గురించి ఫైట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. నాకు చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు రేకుర్తి చౌరస్తా నేను ఏదైతే మొన్న చేశాను ప్రోగ్రాము, అక్కడ ఒక 5-6 స్కూళ్ళు ఉన్నాయి. రేకుర్తి చౌరస్తా నుంచి ముందుకు వెళ్ళిపోతే చిన్న పిల్లలు పోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కాకుండా వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోయేటప్పుడు కింద పడడం కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, కాళ్ళు ఇరగడం కానీ అలాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి కోకులగా. కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాన్ని చూసి ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా వెయిట్ చేయకుండా మనమే సమస్య ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ ఈ సమస్య ఎందుకున్నారని అడిగే పరిస్థితి అది లేదు. అదే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా మనమెందుకు చేయొద్దు అనే ఒక ఆలోచన మీద ప్రతిసారి నేను ఈ రోడ్స్ పై సమస్యలపైన పోరాడుతూ వస్తున్నాను. అందులో భాగంగా నిన్న నేను వినూత్నంగా చేశాను. ఏంటంటే మనం అన్నిటి కడుతున్నాం. ఇప్పుడు నేను జిఎస్టీ కడుతున్నాను, ప్లస్ నేను బ్రతకడానికి కల ట్యాక్స్లు అన్ని ప్రతి ఒక్కటి ఇంటి ట్యాక్స్ కడుతున్నాను, రోడ్డుకు రోడ్ ట్యాక్స్ కడుతున్నాను, బండి కొంటే బండి ట్యాక్స్ కడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ట్యాక్స్ కడుతూనే బతుకుతున్నాను. నాకు వచ్చే పైసల్లో, నాకు వచ్చే జీతంలో, లేకుండా నేను బిజినెస్ చేసుకుంటూ వచ్చే దాంట్లో దాదాపు 50% ట్యాక్స్లకే పోతుంది. అది పోను మళ్ళీ ఎక్స్ట్రాగా నేను బండి పట్టుకొని రోడ్డు పైన కాస్తే పొరపాటున హెల్మెట్ మర్చిపోయినా, లేకుంటే కార్ వేసుకున్న సీట్ బెల్ట్ మర్చిపోయినా, లేకుంటే ఇంకేమైనా అనుకోకుండా ఒక దగ్గర పార్క్ చేసినా, రాంగ్ రూట్ అనో ఇది ఏ రకంగానైనా ఫైన్లు వేస్తున్నారు. ఫైన్లు వేస్తే అవి కూడా కట్టుకుంటూ వస్తున్నాం. పోనీ అవి కూడా కట్టాలి గవర్నమెంట్ పోనీ అనే ఉద్దేశంతోనే అది కూడా కట్టుకుంటూ వస్తున్నాం. కానీ అట్లీస్ట్ మనకేం వాళ్ళు ఏమి ఇస్తున్నారు?